బైబిల్ లిటరేచర్ మినిస్ట్రీ అనుదిన ధ్యానములు సెప్టెంబర్ 9. అంశము దేవునికి అసాధ్యమైనది ఉన్నదా? వాక్యము యిర్మీయా 32వ అధ్యాయము 27వ వచనము. నేను యెహోవాను, సర్వశరీరులకు దేవుడను, నాకు అసాధ్యమైనదేదైననుండునా? ప్రభువునందు ప్రియులారా, నేటి వాక్యమును ధ్యానించుకుందాము. సాధ్యము, అసాధ్యము అనే పదాలు మనుష్యుల నిఘంటువులో దొరుకుతాయి కాని దేవుని నిఘంటువులో ఆ పదాలకు స్థానమే లేదు. కేవలం మనకు అర్థమవ్వాలి కాబట్టే బైబిల్లో ఆ పదాలు వ్రాయబడ్డాయి. నమ్ముట నీవలననైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే అని మార్కు 9:23లో, మనుష్యులకు అసాధ్యములైనవి దేవునికి సాధ్యములు అని లూకా 18:27లో, మనుష్యుల బలము, బలహీనతల గురించి చెప్పబడినప్పుడు సాధ్యము, అసాధ్యముల గురించి చెప్పబడింది తప్ప అవి దేవునికి వర్తించవు. మనుష్యుల ఆలోచనలకు, కనీసం ఊహకు కూడా అందనిది దేవుని శక్తి. క్రైస్తవులు సైతం దేవుని శక్తిని ఎంత తక్కువగా అంచనా వేస్తారంటే, గాలిలో దీపం పెట్టి దేవుడా అంటే కాపాడతాడా అన్నంత మూర్ఖత్వంతో ఉంటారు. దేవుణ్ణి పరిశీలనగా తెలుసుకోకపోతే వారి జీవితాలు కూడా గాలిలో పెట్టిన దీపంలా కొట్టుమిట్టాడుతుంటాయి. బైబిలు చదవకుండా, దేవుని గూర్చి తెలుసుకోకుండా తమ అజ్ఞానాన్ని బయటపెట్టుకుంటుంటారు. అన్యజనులు, నామకార్థ క్రైస్తవులు, ఆదివారపు క్రైస్తవులు దేవుని పట్ల ఒకే వైఖరి కలిగి ఉంటారు. అన్యజనులు వారు పూజించే దేవుని పట్ల ఎలాంటి భక్తిభావాలు ప్రదర్శిస్తారో, క్రైస్తవులు కూడా అలానే దేవుణ్ణి చర్చి వరకే పరిమితం చేస్తారు. తమ జీవితాలలో కాని, హృదయాలలో కాని దేవునికి స్థానం ఉండదు. అందుకే దేవునికి అసాధ్యమైనది ఏదీ ఉండదు అని నమ్మలేరు. అలాంటి వారి జీవితాలలో అద్భుతాలు జరగవు సరికదా, అజ్ఞానంతో వారి జీవితాలు నాశనం చేసుకుంటారు. ఇది నిజమా అన్న ప్రశ్న ఆదాము హవ్వలను దేవునికి దూరం చేసినట్లే, దేవుని పట్ల, ఆయన శక్తి పట్ల అనుమానం ఉన్నవాళ్లు ఎప్పటికీ దేవునికి దగ్గర కాలేరు. దేవుణ్ణి గుడ్డిగా నమ్మినవాళ్లకి మాత్రమే దేవుని శక్తి బయలుపరచబడుతుంది. ఇస్సాకును బలివ్వమని దేవుడు అబ్రాహాముతో చెప్పినప్పుడు మృతులలో నుండి సైతం తిరిగి లేపగలిగిన శక్తిమంతుడని దేవుణ్ణి గుడ్డిగా నమ్మగలిగాడు కాబట్టే తన కుమారుడిని బలివ్వడానికి ఏమాత్రం వెనకాడలేదు. మనం దేవుణ్ణి నమ్మితేనో, నమ్మకపోతేనో దేవునికి వచ్చే లాభము లేదు, నష్టము లేదు. దేవుణ్ణి నమ్మకపోతే నష్టపోయేది ముమ్మాటికి మనమే. మేలు జరిగితే దేవుడు ఉన్నట్లు, కీడు జరిగితే లేనట్లు అని భావించే మూర్ఖుల ముందు దేవుడు తన శక్తిని ప్రదర్శించడు. ఇది చేస్తేనే దేవుడు ఉన్నాడని నమ్ముతాను అని అనుకునేవారు దేవునికి అవసరం లేదు. దేవుణ్ణి గుడ్డిగా నమ్మిన వారి జీవితాలలోనే అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు జరుగుతాయి. దేవుణ్ణి నమ్మకుండా నశించిపోతున్న పాపమయమైన ఈ లోకంలో జీవిస్తూ దేవుని గురించి ఆలోచించి ఆయనను తెలుసుకొని ఆయన దగ్గరకు రాగలగటమే మనుష్యుల జీవితాలలో జరిగే గొప్ప అద్భుత కార్యము. దేవుణ్ణి నమ్మిన మనలాంటి మనుష్యులు ఎన్నో అద్భుత కార్యాలు చేశారు. యెహోషువ ప్రార్థించి ఒకరోజంతా భూమిని తిరగకుండా చేశాడు. నీవు దేవుణ్ణి నమ్మినట్లయితే నీ జీవితంలో ఎన్నో అద్భుత కార్యములు జరుగుతాయి. ఎందుకంటే దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. ప్రార్థించుకుందాము. ప్రభువా, ఈ లోకంలో మేము జీవించినంతకాలము మా జీవితాలలో అద్భుత కార్యములు జరుగునట్లు నిన్నే నమ్మి నీపై ఆధారపడి జీవించినట్లు మాకు కృప అనుగ్రహించుమని యేసయ్య నామమున అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువునందు ప్రియులారా, మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనములో మీరు సర్వలోకమునకు వెళ్లి సర్వసృష్టికి సువార్త ప్రకటించుడి అని యేసు ప్రభువు చెప్పాడు. కాబట్టి సువార్తను ప్రకటించడంలో భాగంగా ఈ వాక్యమును మీ స్నేహితులు, బంధువులకు షేర్ చేయమని ప్రభువు నామమున కోరుతున్నాను. దేవుడు మిమ్మును దీవించునుగాక.